హలో అందరికీ. సింపుల్గా వంకాయ బేషన్ అంటే శనగపిండితో చేస్తాం కాబట్టి బేషన్ చేసుకున్నాం. ఒక ముకుడు పెట్టుకొని దాంట్లో నూనె పోసేసుకొని వంకాయని అప్పటికప్పుడు కడిగి కోసేసి పెట్టుకుంటే మనము నీళ్ళల్లో అవసరం లేదనమాట. అందుకని నేను మూకుడు పెట్టేసుకొని వంకాయ కట్ చేసేస్తున్నాను అనమాట. మనం నీళ్ళల్లో అయిపోయినా ఏం కాదు, ఎమ్మటే వేసేస్తాం కాబట్టి అవి నల్లగా అవ్వము. కూరల్లో రాజు ఎవరంటే వంకాయ అంటారు కదా. వంకాయ ఎంత టేస్ట్ ఉంటుందో కదా. కొంచెం జీలకర్ర వేసేసి జీలకర్ర వేగిన తర్వాత వంకాయ వేసేసా అనమాట. వంకాయని అలా కలిపేసేసి మనము దీని మీద మూత పెడితే వంకాయ తొందరగా మగ్గుతుందన్నమాట, మంచిగా ఉడుకుతుంది. దాని తర్వాత ఒక ప్లేట్లో శనగపిండి, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా మీ ఇష్టం, అవసరం లేకపోతే వేసుకోకండి. ఇవన్నీ కలిపేసి పక్కన పెట్టేసుకోండి. వంకాయని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉన్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం మగ్గనియ్యాలన్నమాట. ఆ పచ్చివాసన ఉంటుంది కదా, అదంతా పోయిన తర్వాత మనం ఇలా కలిపేసేసుకొని మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసేసుకొని శనగపిండి కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలన్నమాట. ఇది కొంచెం ముద్దగానే వస్తుంది. ఆయిల్ ఎక్కువ వేస్తే ముద్దగా రాదు. టేస్ట్ బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి.